మనము ఎక్కువగా శోధనలో పడటానికి కారణం నేను అడుగుతున్నది మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను ఒక హింట్ ఇస్తాను, మీరు మిగతాది చెప్పండి. సమస్త కీడులకి మూలం ఏంటి? ధనాపేక్ష. ఒక మనిషి ఎక్కువగా శోధించబడుతున్నాడు, ఎక్కువగా కీడులోకి వెళుతున్నాడు అంటానికి ఆ మనిషిలో ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే సమస్త కీడుకి ప్రధానమైన కారణం మనీ, ధనం. ఆ ధనము వలన మనిషి ఏమవుతాడు? సమస్త కీడులకి మూలం అది. కాబట్టి దాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మనం గమనించాం. చాలాసార్లు మన జీవితంలో సాతాను ఏం చేస్తాడంటే అది కూడా మనం బ్రతకడానికి కావాలి కదా అని చెబుతాడు. ఎస్, నిజమే, అది మనకి బ్రతకటానికి కావాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? ధనము ద్వారా బ్రతుకుతాడా? డాక్టర్లు ఒక మనిషి లాభం లేదు అని చెప్పిన తర్వాత ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు? డబ్బు ద్వారా బ్రతుకుతాడా? విశ్వాసము ద్వారా, దేవుని మాట ద్వారా బ్రతుకుతాడు. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన దేవుడు ఒక మనిషికి ఆయుష్ ఇస్తే ఆ మనిషి బ్రతుకుతాడేమో కానీ ఒక మనిషికి ఆయుష్ ఇవ్వకపోతే అతనికి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఆ వ్యక్తి ఆయుష్ లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అది మనకు అర్థమైనట్లుగానే ఉండిద్ది. కానీ అనుదినము మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వలన ధనము కావాల్సిందే. పక్కన వాళ్ళతో మనం పోల్చుకోవటం వలన వాళ్ళకంటే మనం బాగుండాల్సిందే. పక్కన వాళ్ళతోటి మనం బేరీజ్ వేసుకోవటం వలన మనము కూడా ఖచ్చితంగా సమాజంలో ఒక పేరు సంపాదించుకోవాల్సిందే అనే ఆలోచనలకు వెళ్ళిపోతాం. మినిమం నీడ్స్ అనేవి ఉండాల్సిందే అని మనల్ని మనము అనుకుంటూ ఉంటాం. కానీ మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తుంది, చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారా? తమ్మును తామే పొడుచుకొనిరి. దానిని ఆశించి దేంట్లో నుంచి తొలగిపోయారంట? విశ్వాసం. నువ్వు ఎక్కువగా ధనాన్ని ఆశించటం వల్ల నీ లోపల పోయేది ఏంటంటే విశ్వాసం పోయిద్ది. నేను బాగా విశ్వాసంగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటా ఉన్నప్పుడు నీవెప్పుడైతే మనీ మీదకి నీ యొక్క కాన్సన్ట్రేషన్ మారిద్దో నీ యొక్క ఫెయిత్, విశ్వాసము డిస్ట్రాయ్ అయిపోయింది. నీకు దేవుని మీద ఉన్న నమ్మకం సన్నగిల్లిపోయిద్ది. ఎందుకని? దానిని ఆశించి చాలామంది ఏమయ్యారంట? నానా విధములైన ఏమన్నాడు? బాధలతో. ఆశించిన తర్వాత వాళ్ళకి వచ్చింది ఏంటి? డబ్బు వచ్చిందా? నానా విధమైన బాధలు వచ్చినాయి. విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. తర్వాత ఏమన్నారు? తమ్మును తామే పొడుచుకున్నారు. తమ జీవితాన్ని తామే నాశనం చేసుకున్నారు. ఎందుకు? ధనము, ధనాపేక్ష. దానిపైన వర్స్ చదివితే 9వ వచనం చదువుచారండి. ధనవంతులు అవటానికి ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ప్రతి మాట చిన్నగా చదవాలి. అది అందరికి తెలిసినట్టుగా ఉండేది కానీ అందులో చాలా మర్మంతో కూడిన మాటలు దేవుడు రాయిచ్చాడు మన కోసం. ధనవంతులు అవ్వటానికి ఆపేక్షించే వాళ్ళు నష్టములోను, నాశనములోను, ఉరిలోను, అవివేకయుక్తములైన ఆలోచనల్లోనూ అనేక రకాలైన చెడు క్రియలకి పాలు పడతారు అని బైబిల్ చెబుతుంది.
వాళ్ళ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతారు. దేవుని మీద ఉన్న నమ్మకము, వాళ్ళకున్న ప్రార్థనా జీవితము, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న విశ్వాసాన్ని కోల్పోతారు. వాళ్ళు అంతకుముందు ప్రార్థనా పరులు అయి ఉంటారు. అంతకుముందు దేవుడు వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే జవాబిచ్చేవాడై ఉంటాడు. ఒకప్పుడు వాళ్ళు బాగా భక్తి కలిగిన వారై ఉంటారు. కానీ తర్వాత వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రార్థన ఒక్కటే. ఏంటా భక్తి? దేవా నాకు ఇల్లు ఇవ్వు, దేవా నాకు కారు ఇవ్వు, దేవా నాకు ధన సహాయం చేయి. ప్రార్థన అంతా ఎటు మారిపోయింది? డబ్బు మీదకి వెళ్ళిపోయింది. నీకేమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. దేవుడు నిన్ను కాపాడుతాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. దేవుడు నిన్ను విడిపిస్తాడన్న సంగతి మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు? నీ మనసు ధనాపేక్షలోకి వెళ్ళిపోయింది. నాకు ప్రార్థన కంటే ముఖ్యము ధనము. ఎందుకనంట, ఎవడైనా ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు అని బైబిల్ చెబుతుంది. చూడండి, లోక 16:13. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. రెండు చేయలేరు. డబ్బులు, దేవుడు, రెండు అయితే కుదరవు. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రెండు కుదరవు. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ధనానికి, దేవునికి దాసుడుగా ఉండలేడు. ఎందుకు ఉండలేడు? ఎవరో ఒక యజమాని కిందే పనిచేయగలుగుతారు. ఒకళ్ళు స్టేట్ గవర్నమెంట్లోనే పనిచేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లోనే పనిచేస్తారు. రెండు గవర్నమెంట్లో పని చేయగలుగుతారా? ఏదైనా ఒక పనే చేయగలుగుతారు. అంతేకాని ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మన జీవితంలో కూడా విశ్వాసములో నుంచి మనము కోల్పోతున్నాము. విశ్వాసాన్ని భ్రష్టులైపోతున్నాం. మన జీవితంలో విశ్వాసం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు మనం దేవుని నమ్మాలి? దేవుని నమ్మాలంటే, మన విశ్వాసాన్ని బాగు చేసుకోవాలంటే, మన జీవితంలో ఉన్న లోపాలను మనము సరిదిద్దుకోవాలి. అందరూ నీకేం చెప్తారు? నీకు ఏదో ఒకటి ఉండాలి. అవును, నిజమే, ఆ వాక్యం నిజమే. కానీ ఒక విషయం ఏంటంటే, నీ విశ్వాసానికి అది డ్యామేజ్ కానంత వరకు నీకేమి కావాలో, ఏ సమయానికి కావాలో, ఏ టయానికి కావాలో ప్రతిదీ దేవునికి తెలుసు. కొంతమంది తొందరపడతా ఉంటారు, ధనాపేక్షలో తొందరపడతా ఉంటారు. ఓకేనా? 2 తిమోతి 3:2 ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎండ్ టైంలో, అంత్య దినములో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఇవి ఎండ్ టైమ్స్. నేను బైబిల్ కాలేజీలో కూడా చెప్తా ఉన్నాను. కాలాలు ఉంటాయని చెప్పాను. టైం లైన్స్ ఉంటాయి. ఇది ఎన్నో టైం లైను? 6వ లైన్. ఓకేనా? 6వ యుగం. ఫస్ట్ది అజ్ఞాన యుగము, అజ్ఞాన కాలము ఒక టైం లైన్. రెండోది ఒక యుగము, మనస్సాక్షి యుగము, అదొక టైం లైన్. తర్వాతది రాజ్యముల యుగము, భాషలు తారుమారు చేశాడు దేవుడు. తర్వాత ఏ భాషకు తగిన వాడు ఆ భాషకి వెళ్ళిపోయి రకరకాల కంట్రీస్ ఏర్పరచుకున్నారు. అంతకుముందు అందరూ ఒకే భాషతోటి దేవుడు నిర్మించాడు. అంతకుముందు అజ్ఞాన కాలములో జనాలు వస్త్రాలు కూడా లేని స్థితిలో తిరిగేవాళ్ళు. మనస్సాక్షి, వాళ్ళ మనస్సే వాళ్ళకి దేవుడిగా ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందంట? రాజ్యములు. బాబేలు గోపురం కట్టినప్పుడు ఏం జరిగింది? తారుమారైపోయింది. తర్వాత 5వది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలంలో 10 ఆజ్ఞలు వచ్చినాయి, ఏమి చేయాలో ఏమి చేయకూడదో. ఓకేనా? తర్వాత 6వది కృపాకాలం. ఇది కృపాకాలం, కృపాయుగం ఇప్పుడు నడుస్తున్నది. నువ్వెంత ఘోర పాపివైనా దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. 7వ యుగం ఏంది? మెస్సయ్య యుగం. మెస్సయ్య వస్తాడు, అదొక కాలం. ఓకేనా? 7 టైమ్ లైన్స్ ఉన్నాయి, 7 యుగాలు ఉన్నాయి.
ఓకేనా? 6 అయిపోయినాయి, నెక్స్ట్ రాబోయేది 7. ఓకేనా? 6 జరిగిపోయినాయి. వాటన్నిటికీ ఎవిడెన్స్ మనకు తెలుసు. గతంలో ఎలా జీవించారో ప్రజలు, తర్వాత ఎలా జీవించారో, ఎలా మార్పు చెందారో, ఎలా భాషలు తయారైనయో ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చూడండి, 2 తిమోతి 3:1 అంత్య దినములు, ఎండ్ టైమ్స్, అంత్య దినములు అపాయకరమైన కాలములలో వచ్చునని తెలుసుకోవాలి. ఎండ్ టైమ్స్లో అపాయకరమైన కాలాలు, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన వ్యాధులు, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా క్రూరమైన జీవితాలు. తర్వాత అప్పుడు ఏంటంట, అంత్య దినాల్లో ఏమొచ్చింది, కృతజ్ఞత లేని వాళ్ళు వస్తారు, క్రూరులు, మూర్ఖులు, ద్రోహులు వస్తారు. తర్వాత ఏమంటున్నారు, నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ 3:2 చూడండి, ధనాపేక్షలు, ధనాన్ని ఎక్కువ ఆశించే వాళ్ళు వస్తారు. అంతకుముందు గతంలో ఏదైనా పని చేస్తే ఈ చిన్న పనికి మేమేం ధనం తీసుకోవాలి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి పనికి కూడా పని, ఏదైనా చిన్న పని చేసినా కానీ ఖచ్చితంగా ధనాపేక్షలు ఎండ్ టైమ్స్లో ఏమొస్తారంట, ధనము లేకుండా ఏ పని జరగని పరిస్థితికి వస్తారు. ఓకే, ధనాపేక్షలు వస్తున్నారు అంటే కాలం అంతమవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేనివారై, ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో, మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేని వాళ్ళై ఏం చేయాలంట, మీకు కలిగిన వాటితో ఏం జరిగి ఉండాలి, తృప్తి పొంది ఉండాలి. మీకు కలిగిన దాంతో చివరి దినాల్లో ఏముంటుందంట, తృప్తి ఉండదు. మీకు కలిగిన వాటితోటి మీరు తృప్తి కలిగిన వారై ఉండాలి. లేదు ఇంకా గొప్పగా ఏదో చేద్దాం అనుకొని ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏమన్నాడు బైబిల్లో చూస్తున్నాడు, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి మనిషి. ఓకేనా? చివరి రోజుల్లో చాలామందికి నెమ్మది లేకపోవటానికి కారణం తృప్తి లేని జీవితం, ఉన్న దాంతో బ్రతకటం అలవాటు లేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు. మనం కలిగిన వాటితో మనం ఎలా ఉండాలంట, తృప్తి కలిగి ఉండాలి. ఓకేనా? ఏ నాటికీయుడు ఆ నాటికి చాలు. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, ఎందుకు ధనం గురించి చెప్తున్నాను అంటే మీకు ఒక మాట చెప్తాను. లూకాసు వార్త 13:35 ధనం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ చూడండి, లూకాసు వార్త 13:35 ఇదిగో, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని, స్తుతించబడును గాక అని మీరు చెప్పు వరకు, మీరు నన్ను చూడరని, మీతో చెప్పుచున్నాను నేను. ఎవరితో చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఇదేంటి, ఎందుకు చెప్తున్నాడు? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఎవరు అంగీకరించలేదు. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉంది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడరు. యేసయ్య భూమి మీదకి వచ్చాడు, యేసయ్యని ఎవరు అంగీకరించట్లా, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని చేర్చుకొనున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వెళ్ళకపోతిరి. ఎందుకనంటే యేసు ప్రభు వారు కూడా మన మీద దయ చూపించాలని అనుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం, మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నాం. యెరూషలేము విషయంలోనే ఏం జరిగిందో అదే మన జీవితంలో కూడా జరగబోతుంది. నిషేధించబడిన రాయి మూలకి తలరాయి. మనమందరం నిషేధిస్తుంది ఏంది ఈ రోజుల్లో, యేసయ్యని. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే, ప్రార్థన చేసి వేసే దగ్గరకు వెళ్ళకపోవటం వల్ల వచ్చే నష్టం ఏం లేదులే అంటే దేవుడు చెప్తున్నాడు, నిషేధించబడిన రాయి మూలకి తలరాయి. నువ్వు దేవునికి నీ జీవితంలో అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో నువ్వు అతి ఎక్కువ నష్టాలు చూడాల్సి వచ్చింది. నువ్వు దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇవ్వవో ఏం జరిగిద్దంట, మీరు కావాలంటే చూడండి, దేవుని సన్నిధికి సమయం ఇయ్యని వ్యక్తుల జీవితాల్లో చూడండి, అతి ఎక్కువ నష్టాలు చూస్తూ ఉంటారు. ఎందుకనంటే నిషేధించబడిన రాయి మూలకి
ఆ రాయి ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువుకు నువ్వు ఎప్పుడైతే వాల్యూ ఇవ్వవో నీ జీవితంలో మూలకు తలరాయిగా యేసయ్య మారుతాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవునికి విలువ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఒకప్పుడు నీకు అన్నీ ఉన్నాయి, అప్పుడు నువ్వు దేవుని పట్టించుకోలేదు, దేవునికి విలువ ఇవ్వలేదు, దేవునికి సమయాన్ని ఇవ్వలేదు. ఒక దినం వచ్చింది, నిషేధించబడిన రాయి మూలకి తలరాయి, అది అడ్డురాయి, అడ్డుబండ ఆయను అని రాస్తుంది. అంటే ఏంటంట, దాని మీద పడువాడు తునకలైపోవును అని రాస్తుంది. ఎందుకనంటే యేసయ్య మీద మనకి నమ్మకము ఉండాలి. ఓకేనా? తర్వాత చూడండి, 1 పేతురు 2:7, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. నువ్వు విశ్వసిస్తే నీకు దేవుడు అమూల్యమైన వాడిగా ఉంటాడు, అమూల్యమైన రాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకడు తన పొలములో ఏంటంటే తన పొలమంతా అమ్మి ఒక పొలములో ఉన్న బంగారు నిధిని కనుక్కొని దాన్ని కొన్నట్లుగా ఉండిద్దంట. నువ్వు సమస్తము కంటే విలువగా దేవుణ్ణి ఎంచాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడు. సమస్తాన్ని సృజించిన దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయలేడా? కానీ మనలో విశ్వాసము లేదు. విశ్వాసం లేకపోవటానికి కారణం ధనాపేక్ష, సమస్త కీడులకు డబ్బు ఇస్తే దేవుడు చేస్తాడు, డబ్బు ఇస్తే నేను దేవుడిని నమ్ముతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నీకు ధనముతోటి దేవుడిని నువ్వు కొలమానం పెట్టుకుంటే అతి ఎక్కువగా నష్టపోతావు. చాలామంది దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే నేను ఆ తర్వాత నమ్ముతాలే అంటారు. ఓకేనా? అట్లా చేస్తే నీకు దేవుడు నమ్మించాల్సిన అవసరం లేదు. ఎందుకని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక అని చెప్పు వరకు ఏందంట. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? క్రిస్టియన్ కంట్రీ సహాయం చేస్తే తప్పితే వాళ్ళ దగ్గర వెపన్స్ అయిపోయినాయి. 10 రోజులకు 12 రోజులకు వచ్చినాయి. అంటే ఏంటి? ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. ఒకరోజు వస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను బైబిల్ క్లాస్లో, ఇజ్రాయేలు దండ్ల చేత పట్టబడినప్పుడు చదువువాడు గ్రహించుగాక. దండ్ల చేత అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? ఆర్మీ. 21 ముస్లిం కంట్రీస్ అన్నీ ఏమైనాయి అంట? ఒకటైపోయినాయి. ఏ సపోర్టు లేని పరిస్థితికి వచ్చింది. అయినా వాళ్ళు దేవుని వైపు చూడట్లేదు. వాళ్ళు ఒకసారి దేవుని వైపు చూసి యేసు ప్రభు వైపు చూస్తే ఇంకా మనకు డోరు మూయబడిద్ది. మీకు తెలుసా? అందుకే దేవుడు వారిని అజ్ఞానంలో ఉంచాడు. నీకు అవకాశం ఇప్పుడే ఉంది. వారు దేవుని వైపు తిరగటానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వచ్చేసింది. నీకు ఇచ్చిన అవకాశం ఎండ్ అయిపోయే టైం వచ్చింది. మనం దేవుని వైపు తిరగాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనుషులకి ఏది ఘనమో అది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని అనిపించుకుందురు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి ఏంటంట? అసహ్యము. మనుషుల్లో ఘనంగా ఏం కనపడేది చెప్పండి? ఈ మాటకు ఆన్సర్ చెప్తే మిమ్మల్ని ఒప్పుకోవచ్చు. మనుషుల్లో ఘనముగా ఏం చూస్తారు మనుషులు? ధనం. వెరీ గుడ్. అంతేనే కదా? ఒక మనిషిని ఘనంగా చూసేది ఏంది? డబ్బుని. అది దేవుడు ఎట చూస్తున్నాడంట? అసహ్యము. మనుషులలో ఘనముగా కనపడున్నది దేవుని దృష్టికి అసహ్యము. దేవుడు దాన్ని లెక్క కూడా చేయట్లేదు. నువ్వు లెక్క చేసిందని దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషుల దృష్టికి ఘనముగా కనబడినది దేవుని దృష్టికి అసహ్యంగా ఉందంట. ఎందుకని? దేవుడు చూసే విధానం వేరు, మనిషి చూసే విధానం వేరు. నేను స్టార్టింగ్ చెప్పాను, దేవుడు నీకు ఆయుష్ ఇవ్వాలి కానీ ధనము నీకు. దేవుడు ఒక మనిషిని కాపాడాలి. నిన్ను కాపాడువాడు ఆయనే.
నువ్వు నిషేధించేసావు. దేవుని వైపు చూడకుండా ఆశ ఏం చేశాడంటే వైద్యులను సంప్రదించాడు. మనము కూడా చాలాసార్లు దేవుడి వైపు చూడం. ఎవరి వైపు చూస్తాం? ఎటువైపు చూస్తాం? హాస్పిటల్ వైపు చూస్తాం. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఓకేనా? దేవుడి చిత్తం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు సహాయం చేస్తే ఏ వ్యక్తి సహాయం కూడా నీకు అవసరం లేదు. ఎందుకని? మనుషుల సహాయం కంటే కూడా, ధన సహాయం కంటే కూడా దేవుని సహాయం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత చూడండి 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు ఓకేనా? మనం ఎవరంట? దేవుని ఆలయం ఇది. ఈ ఆలయములోకి ఎవరు రావాలంటే దేవుడు రావాలి, ధనము రాకూడదు. దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంట? దేవుడు కార్యం చేస్తాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు అంట? ఆయన యందే గుప్తమై ఉంది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మన దేవుడు నమ్మదగిన వాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. మన విశ్వాసము దేవుని మీద ఉండాలి, ధనం మీద కాదు. ఈ అంత్య దినాల్లో చాలామంది ధనం మీదకి వెళ్ళిపోయారు. అంత్య దినాల్లో చాలామంది తొలగిపోయారు, విశ్వాస భ్రష్టులైపోయారు, హానికరమైన ఉరుల్లో పడిపోయారు, మోసాల్లో పడిపోయారు. మనం చేయకూడని పనులన్నీ చేయటానికి కారణమైపోయింది ధనము. దేవుడు ఏం చెప్పమంటావు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఈ మాట చెప్పమని చెప్పాడు రాత్రి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఓకేనా? తర్వాత మాట చూడండి, లూకా 12:19. నా ప్రాణమా నా ప్రాణమా, అనేక సంవత్సరములకు ఒక ఆయనకి బాగా పొలం పండిందంట. అతను పొలము పండిన తర్వాత తీసుకొని వచ్చి ఆ పంటంతా తీసుకొని వచ్చి ఏం చేశాడు? కొట్లు కొత్తగా కట్టించి, మా ఊరు సైడ్ గాదెలు అంటారు, గాజులు పొరులు అంటారు, ఆ గాజులలో పోసుకొని ఏమన్నాడు? అనేక సంవత్సరాలకు తగినంత ఆహారం ఉంది, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. తర్వాత చదువు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందాం అనుకున్నాడంట. ఒక అతను ఏమనుకున్నాడు? బాగా అతనికి పొలం పండింది, బాగా లాభం వచ్చింది, బాగా ఆస్తి సంపాదించుకున్నాడు. ఏంటంట? అనేక సంవత్సరాలకు ఉందంట, చాలా సంవత్సరాలు తిన్న తరగని ఆస్తి ఉందంట. అతను కూర్చొని అనుకున్నాడంట, అమ్మయ్యా నా ప్రాణమా తినుము, తాగుము. చాలా మందికి ఏం కావాలి? కూర్చో తిన్నా తరగని ఆస్తి ఉంటే వాళ్ళ మనసు నెమ్మది ఇచ్చింది. అతను కూడా అలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకి తగిన ఆ చదువుచ్చారు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందాం అనుకోనేను. సంతోషించుము అని చెప్పుకుందాం అనుకోనేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి చూడు దేవుడు ఏమంటున్నాడు? అందరూ ఏమనుకుంటారు? భలే తెలియగలవాడు, బాగా ఆస్తి సంపాదించలేడు అంటారు. దేవుడు ఏమంటున్నాడు? మనుషుల దృష్టికి ఏది ఘనమైనదో అది దేవుని దృష్టికి అసహ్యము. అయితే ఏమంటున్నాడు? వెర్రివాడా అంటున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏంటంటే అనేక సంవత్సరాలకు ఆస్తుంది కానీ తినటానికి నువ్వు ఉండవు అని చెబుతున్నాడు. వెర్రివాడు. ఎందుకని? ప్రసంగి గ్రంథంలో రాస్తుంది, చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలు. చనిపోయిన వారు సూర్యుని కింద ఏమీ ఎరగరు, వారు పగ పెట్టుకోండ్రు అని చెప్తుంది బైబిల్. ఎందుకనంట? సింహము చచ్చిపోతే దాని వాల్యూ ఉండదు, బతుకున్న కుక్క కన్నా విలువ ఉంటుందేమో కానీ ఏమీ ఉండదు. ఎందుకని? అందుకన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాడు. తర్వాత చదువు. నీవు సిద్ధపరిచినవి ఎవరి అవుతాయో నీకు తెలుసా?
ఎవరు అవుతాయో కూడా తెలియదు. నీవు సిద్ధపరిచినవి ఏదో ఒకటి చేసి నా తరాన్ని నేనే పోషించాలి. నీవు నీ బిడ్డలకు నేర్పించాల్సింది దేవుని భక్తి. నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని భక్తి. ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండలేడు. ఉంటే నువ్వు దేవుని కన్నా దాసుడుగా ఉంటావు, లేదంటే డబ్బు మీద అన్న ఉంటావు. రెండు అంటే కుదరవు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడని బైబిల్ చదువుతుంది. తర్వాత చదువు. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు. దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలంట. ధనాల్లో రెండు రకాల ధనాలు ఉండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే యుండునని చెప్పెను. అలాగే ఉంటాడంట. దేవుని యందు కూడా ధనం ఉంది తెలుసా? మనకు పరలోకంలో కూడా ధనం ఉంది. పరలోకంలో కూడా ఒక అకౌంట్ ఉంది తెలుసా మీకు? అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందో తెలియదు. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ ఉంది. కానీ అక్కడ మాత్రం ఏది చూసి మనం అతిశయపడతాం? ఈ లోక సంబంధమైన ఆస్తిని చూసి. ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అనేక సంవత్సరాలకి తగిన ఆస్తి ఉంది, కానీ తినేవాళ్ళు లేరు. ఎందుకని? తినాలంటే నువ్వు ప్రాణం కలిగి ఉండాలి కదా. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ జీవితాన్ని మార్చుకో. దేవుని ఎడల ధనవంతుడు కావాలి. నువ్వు ఎక్కడ అవ్వాలి? దేవుని ఎడల. లోకములో మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకొని కోరుచున్నారు, కానీ దేవుడు మీ హృదయం ఎరుగును. దేవుడికి తెలుసు. మనం దేవుని సన్నిధిలో మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. మనము దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నామా, ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నామా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఒకరోజు మనము ఆయన రాజ్యానికి వెళ్తాం. అబ్రహాము బ్రతికినంత కాలం గుడారములో ఉన్నాడు. దూరము నుంచి చూసి పునాదులు గల పట్టణమును చూసి వాగ్దాన దేశానికి వారసులు ఉన్నట్లు నమస్కారం చేసి చనిపోయారంట. ఎందుకు? అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు, విశ్వాసం ఇచ్చాడు. ఎందుకనంటే దేవుని యందు విశ్వాసం వచ్చితే దేవుడు నిన్ను పస్తుంచి చంపడు, దేవుడు నీకు ఇబ్బందులు పెట్టడు. కానీ నీ మనస్సుని ఎక్కడెక్కడైతే డబ్బుల మీదకి పెట్టుకున్నావో దాన్ని దినాన తిప్పేసేయి. దేవుని వైపుకు తిరుగు. ధనాపేక్ష మీద నుంచి నీ మనసును తిప్పేసేయి. లోకం మీద ఉన్న ఆస్తుల అంతస్తుల మీద నుంచి నీ మనసును వదిలేసి ధనాపేక్షని చంపివేయమని బైబిల్ చెబుతుంది. విగ్రహారాధన, ధనాపేక్ష, జారత్వము అనే శరీరాశ, లోకాశలను నీవు చంపివేయమని బైబిల్ చెబుతుంది. చంపేసేయాలి, వాటిని ఉంచకూడదు. ఎందుకంటే అవి అవివేకయుక్తమైన హానికారములైన ఉరి లాంటి పనుల్లోకి మనల్ని తీసుకెళ్తాయి అని మనం తెలుసుకోవాలి. దానివల్ల భక్తిహీనులు అయిపోతారు, దానివల్ల నష్టంలో మునిగిపోతారు. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు అని బైబిల్ చదువుతుంది. ఆ తర్వాత చదువు. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతించొద్దు. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ పరలోకపు తండ్రికి ఏం కావాలో తెలీదా? తెలుసు. నీ మనసు మార్చుకోవాలి. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. ఈ భూమి మీద ఉన్న వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. బైబిల్లో రాస్తున్న మాట ఇందాక మనం చదివింది. చూడండి ఏమని రాస్తుందో. 1 తిమోతి 6:8 చదువు. 6:8. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. మనం ఈ లోకంలోకి ఏం తేలేదంట? ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఇది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలోనికి మనం వస్తా ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళం. గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. చాలామందికి తెలుసు కానీ జీవితంలో ఉండదు. ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని వెళ్ళం. అనవసరమైన వృధా ప్రయాసాలు మాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకొక కాలం ఉంది. ఇంకొక కాలంలో నీవు బ్రతకాలి, యుగ యుగాలు నిత్య రాజ్యంలో నీవు ఉండాలి అంటే నీవు గుర్తెరిగి మారు మనసు పొందాలి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24:40-41.
ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. మత్తయి సువార్త 20:40. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఆ కాలములో ఏం జరిగిద్దంట? ఇద్దరు పొలములో ఉంటే ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతా ఉంటారు. ఒకటే తీసుకొని పోబడును, ఒకటి తీసుకొని పోబడెను, ఒకటి విడిచిపెట్టబడును. ఒకటి విడిచిపెట్టబడెను. అవునా? ఆ కాలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంట, ఒకళ్ళు ఉండిపోతారు. ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య నరకాగ్నిలో ఉంటారు. తీసుకొని పోబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య రాజ్యంలో, నిత్య ఆనందంలో ఉంటారు. తర్వాత చదువు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చిన మీకు తెలియదు గనుక, మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి, రెడీగా ఉండాలి. ఏ కాలమున ప్రభువు వచ్చునో తెలియదు. ఆ దినము సమీపించుకోలది. మరి ఎక్కువగా కూడుకోవాలి, మందిరానికి ఎక్కువగా కూడుకోవాలి. యేసయ్య రాకడ సమీపించినప్పుడు ఎక్కువగా కూడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు? పుట్టినరోజు వచ్చింది ఈ నెల, పాస్టర్ గారి చేత ఎట్టైనా ప్రార్థన చేయించాలంటే అప్పుడు వస్తారు. ఇట్లాంటి భక్తి మానేసేయండి. నాకేమి నష్టం లేదు, మీరు ఎలా చేసినా నేను వస్తాను ప్రార్థన చేయటానికి. కానీ మోసపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంట, నీవు ఆ దినము సమీపించుకోలది ఏం చేయాలి? ఎంతోమంది ఉన్నారు, ఈ వారం కనపడిన వాళ్ళు వచ్చే వారం కనపడరు, వచ్చే వారం కనపడే వాళ్ళు పై వచ్చే వారం కనపడరు. ఇట్లాంటి క్రమం నేను ఎక్కడ చూడలేదు. ఎందుకనంట, ఆ దినము సమీపించుకోలది. ఎక్కువగా కూడుకోవాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, దేవుని మాటలు వినాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి. తిరగలి విసురుతుండగా ఇద్దరు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. ఏ టైంలో దేవుడు పిలుస్తాడో తెలీదు. దేవుడు వచ్చిన నాకు కాదు, మనమే దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ధనాపేక్ష అని దాన్ని చంపివేయాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుని ఎడల ధనవంతులు ఎవరవుతారు? ఊదా రంగు వస్త్రాలు ధరించుకుని ఒక అతను ఉన్నాడంట, ఒక పేదవాడు ఉన్నాడంట. ఇతడు మంచిగా అన్నం తింటున్నాడు, అతడు రోగిగా ఉన్నాడు. అతనికి పెట్టడానికి ఇతని చేతులు రావట్లేదు. రోగిగా ఉన్నవాడికి, అనారోగ్యంలో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి, హాస్పిటల్లో ఉన్నవాడిని చూడటానికి వెళ్ళరు కొంతమంది. రోగిగా ఉన్నవాడు పలకరీయటానికి వెళ్ళరు, జైల్లో ఉన్నవాడు చూడటానికి వెళ్ళరు, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వటానికి వెళ్ళరు, ఇబ్బందుల్లో ఉన్నవాడు పరామర్శించటానికి వెళ్ళరు. ఎందుకు ఇవ్వాలి? అంతే దినాల్లో స్వార్థ ప్రియులు, నేను, నా బిడ్డలు, నా కుటుంబం. ఎందుకు ఇవ్వాలి? చాలామంది ఏమనుకుంటారు? స్వార్థం. గుర్తుపెట్టుకో, ఇంకొక రాజ్యం ఉంది. ప్రతి వాని క్రియలు వాని వెంట వెళతాయి. ప్రతి వాని క్రియలు వాని వెంట. మన క్రియలు జీవగ్రంథంలో అక్కడ రాయబడి ఉంటాయి. జోసెఫ్ రాజు అనే వ్యక్తి జీవించినంతకాలం ఎలా జీవించాడు మొత్తం లెక్కల పుస్తకం ఉండిద్ది. ఆ తర్వాత ఏం జరిగిద్దంట? ప్రతి వాని క్రియలు వాని వెంట వెళ్ళును అని రాస్తుంది. ఏం జరిగిద్ది? జీవగ్రంథం మందు ఎవరి పేరైనా రాయబడని ఏడల వాడు అందులో ప్రవేశించడు. జీవగ్రంథములో మన పేరు రాయబడాలి. దేవుని ఏడల మనం ధనవంతులు కావాలి. దేవుని యందుంటే నీకేం కావాలో ఇహమందు పరమందు కూడా దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ మనము అమూల్యమైన రాయి అయిన యేసు ప్రభు యందు విశ్వాసం ఇస్తే దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.